అదేరా ఈ జాన్సన్ అంటే. నేను బ్యాంక్ వెళ్ళి రానా, మా అక్కయ్య ఎక్కడికి వెళ్ళి పడుకుందో. అటక మీద పడుకోవడానికి మీ అక్కయ్య కుక్క పిల్ల అనుకున్నావా? చెప్తా కొడతాను. మా అక్క ఏమైనా కుక్క పిల్ల అనుకున్నావా? ఏదో తమాషా కనాలే గురు. తమాషాగా చెప్పడానికి కూడా వేళపాలా ఉండాలిరా. అయితే మీ అక్కయ్యని బర్రె అనొచ్చా? తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళిరా, నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు. నేను కూడా ఇదే చెప్పాను. యారా నీకెన్నిసార్లు చెప్పాను ఇక్కడికి వచ్చి తినకూడదని. చెన్నయ్య గారు బయటికి వెళ్ళేటప్పుడేనా నువ్వు అన్నాన్ని కూర్చుండేది? తినటానికి ఏడాపాడం ఉంటుందా ఏంటి? అవునుగానే తమరు ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి? సింగపూర్ కి వచ్చేసిన చేపల తాలూకా డబ్బులు బ్యాంక్ వచ్చాయి, అవి తీసుకురావడానికి వెళ్తున్నా. సరే కానండి, మీకు డబ్బులు లెక్క ఎట్టడం తెలుసా ఏంటి? నోరు మీద పక్కసరా పీకల దాకా తింటాం కాదు ఈ చిన్నయ్య గారు చేసే పని. నువ్వు రారా సరిగా పట్టుకోరా. అర్ధరాత్రి పూట గొడుగు పడుతున్నాడు. అక్కయ్య కాస్త దుంపలు పెడతావా? కల్పన వీడి కొంచెం దుంప తీసుకొచ్చి పెట్టు. చేపల్స్ కూడా తీసుకురా. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఇది ఎక్కడ నాకు సరిపోతాయి, ఇంకాస్త పెట్టొచ్చు కదా. ఏమన్నా అందరికి వండిందంతా తీసుకొచ్చి నీకే దోచిపెట్టమంటావా? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, సత్రం అనుకుంటున్నావా? అయితే ఇదంతా నువ్వే తిను, నువ్వు తిట్టుకుంటూ పెట్టక్కర్లా. వద్దకపోతే వదిలే, తీసుకెళ్లి కుక్కకు పడేస్తాను. ఏమనుకుంటున్నావు? ఏంటి ఎందుకు అరుస్తున్నావు అక్క? రామ్మ బంగారు తల్లి ఎప్పటి వరకు 2 కంచాల నిండా అన్నం పెట్టని తిన్నాడు, ఇంకా చాలే తీసుకురమ్మంటున్నాడు. వీడికి పెట్టడం నా వల్ల కాదమ్మా. నీ వల్ల కాదు, అమ్మాయి గారికి తెలుసు కదా, నేను ఏదైనా తింటే కడుపు నిండా తింటాను, లేదంటే అస్సలు తిన్నాను. నువ్వు ఉండు, నేను తీసుకొస్తా. చూసావా, ప్రేమ అంటే అలా ఉండాలి మరి. ఇదిగో కడుపు నిండుగా తినాలి, ఏది వదిలిపెట్టకుండా, సరేనా? వాళ్ళెంతో సహా తినమంటారా ఏంటి? అయ్యో పళ్ళెం కావాలి. చూసావుగా, ఏదైనా పెడతా ఇలా పెట్టాలి, అర్థమైంది కదా? ఒరే నీది కడుపో లేక గంగమ్మ చెరువా? నువ్వు నాతో పెట్టుకున్నట్టు నరికి పోగలెడతాను, జాగ్రత్త. అయ్యామనుకుంటున్నావు? చాలు చాలులే. మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారండి. అలాగా? వాళ్ళందరి మాటలు వింటుంటే నిజం అనిపిస్తోందండి. ఏ ఒక్కడిచ్చానండి చూడు, మర్యాదగా భోంచేసి మా నాన్నతో వెళ్ళిపో. పెద్ద హీరోలా పోజు. ఒరే మీరు ప్రేమించుకుంటున్నారా? కట్టుకోబోతున్నాం కదా. నీకు నీ జీవితం మీద ఆశ లేదా ఏంటి? ఆశ లేకపోతే కట్టుకుంటానా? అవును. ఎవరికైనా ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తావా? ఒరే మొద్దు బుర్రా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చిన ఇద్దరు చచ్చిపోయారు, అది తెలుసు కదా. ముందు ఒక గొప్ప పోలీస్ ఆఫీసరు పెళ్లి చూపులకు వచ్చాడు, వచ్చే దారిలోనే లారీ కింద పడి చచ్చాడు. రెండోసారి 25 లక్షలు ఇచ్చి కలెక్టర్ సంబంధం తీసుకొచ్చారు, పెళ్లి ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. తీరా పెళ్లి పందిట్లోకి రాగానే పెళ్లి పందిరి కూలి పెళ్లి కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు దొరక్క అది నిన్ను పట్టుకుంది. నిన్ను పెళ్లి చేసుకుంటే అయ్య గారికి ఆవిడికి 2 విధాలుగా పనికొస్తావుగా. అంటే ఆవిడ పిశాచి అంటావా ఏంటి? పిశాచి కాదు, ఈ అమ్మగారికి. ఎక్కడున్నావా? నువ్వు ఇక్కడ కూర్చుంటే హ్యాపీగా అన్నం తింటున్నావా? గొంతులో పడి చస్తావు. అరే కొండ చిరువు కోడిని మింగినట్టు ఉంది కదా. అరే మేము అడుగుతాను కదా భయమా, మాకేం వద్దులే, నువ్వు మాతో వస్తే చాలు. తండానుగా నేను రాను బాబు. అనడానికి కాదు, మీ అయ్యగారు కళ్ళు కొట్లో తాగి తన్నాడుతున్నాడు. నిన్ను మాతో పాటు ఎంటబడి తీసుకురమ్మన్నాడు. అయ్య కళ్ళు కొడితే ఉన్నాడా? అయితే పదండ్రా వెళ్దాం, పదండా. అయ్యి బాబోయ్, మంగళగిరి పానకాల సమలాగా ఏంట్రా గుడుకు గుడుకు మళ్ళీ లోపల దోసేస్తున్నావు? సముద్రంలోని చేప అందమే అందం, నా సేదిలోని సొక్క మకరందం మకరందం, అది పొట్టలోకి దిగితే స్వర్గం కనబడుతుంది. సూర్యుడు లాంటోడు నా కొడుకు బ్లాక్ బ్లాక్. ఏటయ్యా నన్ను పిలిచావా ఏంటి? బంగారు కొండ వచ్చాడయ్యా. నేను ఇక్కడ నీ కోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తాను తెలుసా? పొద్దున్న నేను సముద్రానికి వచ్చేటప్పుడు నువ్వు నిద్రపోతానే ఉండవు. పొద్దున్న నుంచి నువ్వేం తినలేదా? నేను కూడా ఏమీ తినలేదు. మీరు తిన్నారా లేదా నాకు అనవసరం, నా కొడుకు తిన్నాడా లేదని అడుగుతున్నా. కొద్దిగా తిన్నాను బ్లాక్, గంగాళం అంతా మెక్కావు కదరా. కానీ ఇప్పుడు బాగా ఆకలేస్తుంది కదా. అయ్యో ఒరే బుద్ధి లేని గాడిద, మొత్తం తీసుకొని రారా. నా బిడ్డకి ఎంత ఆకలిగా ఉందో, వాడికి ఆకలిగా ఉంటే నేను చూస్తూ తట్టుకోలేనురా. నా నల్ల బంగారం త్వరగా తీసురా. తెస్తానయ్య గారు, కంగారు పడకండి.
ఈకల్లాగా మెక్కాడుగా ఈడేం తింటాడు మిగిలింది మనకే. వాడే మిగులుతాడు మనకు ఫస్తులే. అట్టును బాగా చుట్టి చేరువలో ముంచి లోపల కుక్కి అది. వాయమ్మో సునామీ లాగా మొత్తం మింగేస్తున్నాడ్రా. మాకు కూడా కొంచెం పెట్టరా నాన్న. ముందు నన్ను తినేవండ్రా, తర్వాత మీ గురించి ఆలోచిస్తాం. ఇక మిగిలినట్టే. ఏయ్, ముందు మా వాడి కడుపు నిండనే ఉండరా, తర్వాత మీ సంగతి చూస్తాను. అది కడుపు కాదు గంగాళమ్మ చెరువు. నోరు పోయిండ్రా. మీ నోరు మూసినాడు తిమింగళ నోరు తెరిచి మెక్కేస్తున్నాడు. అది కడుపు కదరా సముద్రం. ఏయ్ చంద్రయ్య, ఏదో ఒకటి తెచ్చి మోహన పడేరా. కానీ మా వాడు తిన్నాకే మీరు తింట మొదలు పెట్టాలి, అర్థమైందా? అయితే ఈ జన్మలో మేము తిన్నట్టే ఆకలితో మాడిపోతాం. ఏదో ఒకటి తేరా. అబ్బా కొడుకులు కలిసి మెక్కారుగా, ఇంకేముంది? అందరూ వినండి హో, 7 గ్రామాలకు అయ్యగారైన బంగారు రాజు గారు వస్తున్నారు హో, అందరూ తప్పుకోండి హో. ఈ పూటకి చేపలు పట్టింది సార్లే గానీ రే, రాక రాక మా అమ్మాయి చేపలు చూడడానికి వస్తే ఈ బుల్లి చేపలు చూపిస్తావిట్రా. పెద్ద చేపలు దొరకలేదా? పెద్ద చేపలు సముద్రంలో నాతోనే ఎక్సకాల ఆడుతున్నావు చంపేస్తాను. అమ్మ బాను తల్లి, నువ్వు డిగ్రీ పాస్ అని కానీ ఏం లాభం లేదమ్మా. మన కుల వృత్తి ఇదే కదా. అయ్యగారు పోయిన తర్వాత అమ్మాయి గారిగా సముద్రంలో దిగి చేపలు పట్టేది. అదే అమ్మాయిని సముద్రంలోకి ఇచ్చానంటే చూడు, బాగారు బాగారు చేపలు వస్తున్నాయి. ఈడైనా పెద్ద చేపలు పట్టుకొచ్చాడ్రా. నాన్న ఏంటి నాన్న? ఏటమ్మా నువ్వు, ఈ ఉప్పు మన ఆరోగ్యానికి మంచిదే. వచ్చేసా. ఏరా బ్లాకు, ఇంత పెద్ద చేప నువ్వే పట్టావంట. నేను పట్టుకున్నాను, ఎవరికి ఇవ్వను. అయితే నువ్వే ఉంచుకోరా. కూడా ఇట్లేదు మరి, ఎల్రా. ఒరే బ్లాక్, దీనికి ఎంత కావాలో చెప్పరా. ఇది అమ్మడానికి కాదు కదా. అయితే నువ్వే ఉంచుకో. ఒరే ఒరే, మంచి బేరం వచ్చింది కదరా, అమ్మేసి ఫుల్గా కళ్ళేద్దాంరా. కళ్ళు వేద్దాం గానే, దీన్ని నమ్మిన డబ్బులతో తాగనక్కర్లేదు. ఏంట్రా బ్లాక్, దీని హనుమంతుని గదలా పట్టుకొస్తున్నావేంటి? ఇది హనుమంతుడి గద కాదు, హనుమంతుడి తోక. రారా అబ్బాయి, వీడు మగాడంటే. ఒరే అబ్బాయి, ఒకటే రేటు, ఎంత వల్ల చెప్పు. అయ్యగారు, ఇది మీకు ఇవ్వడానికి కాదు, ఇది మరొకరి కోసం తీసుకొచ్చా. అయ్యగారికి ఇవ్వకుండా ఇంకెవరికి ఇద్దాం అనుకున్నారు నువ్వు? ఇది అమ్మాయి గారికి కానుక ఇస్తున్నాను మరి. మొత్తానికి నా కొడుకు అనిపించారా అయ్యా? హలో హలో బంగారు రాదునా, ఒరే ఈ గుడానికి చేపల కింగురా. నువ్వెవరురా? ఏంటి హోల్డింగ్ చేయాలా? ఒరే హోల్డింగ్ అంటే ఏంట్రా? ఏంటి హోల్డింగ్ అన్నారా? ఇంగ్లీష్ లో హోల్డింగ్ అని బూతులు చెప్తాడు ఎవడన్నాడు? ఆడు తోలు వచ్చి చెప్పులు కొట్టాలంటే. నువ్వెవరైతే నాకేట్రా? ఒరే ముందు నువ్వెవరో చెప్పరా. అయ్యో కుమార్ సార్ గారా, నాకు అండర్స్టాండింగ్ కాలేదండి. ఇప్పుడు ఆడి నుంచి మాట్లాడుతున్నారా? బొంబాయి నుంచా? మరి విశేషాలు ఏమైనా ఉన్నాయా? అమ్మాయా? మీ అమ్మాయి ఎప్పుడో విదేశాలకు వెళ్ళిందని చెప్పారుగా. ఇక్కడికా? మా ఊరు వైద్యులు భద్రయ్య దగ్గరికా? మరి అమ్మాయి ఎందుకు వస్తారట? మా ఊళ్ళో వైద్యుడు చాలా గొప్పోళ్ళండి. ఇంతకే అమ్మాయి ఎప్పుడు వస్తానట? అమ్మో రేపేనా? రేపే వస్తుందట. మీరేం భయపడకండి, నేనున్నానుగా. అయితే సరే ఓకే. హలో, చెమట్లు పట్టించాడు. పిలిచింది ఎక్కడి నుంచో తెలుసా? బాంబే నుంచి. ఎవరో తెలుసా? కుమార్ గారు, నా పిరండి ఆయన. అక్కడ ఆయన పోలీసు మంత్రి. అక్కడ ఆయనకి సముద్రంలో చేపలు పట్టే 4-5 పడవలు ఉన్నాయి. ఒరే మన దగ్గర కూడా 2 పడవలు అతికి తీసుకున్నాడు. నా చేతులతో చేపలు అమ్మాయికి ఇస్తానరా. ఆ కుమార్ సార్ గారు అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి అంటార్కిటెక్ తెలుసా? ఆమె అమెరికా వెళ్ళి FACT పాస్ అయింది. అయ్యో నాన్న, FACT కాదు, FRCS. నేను చెప్పింది అదే కదా. ఒరే బొమ్మిడే మొహల్లరా, ఆ అమ్మాయి మన భద్రయ్య దగ్గరికి వైద్యం నేర్చుకోవడానికి వస్తుందట. టౌన్ లో వాళ్ళకు పెద్ద బంగ్లా ఉంది, కానీ ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ బంగారు రాజు బంగ్లాలో. ఆ అమ్మాయి మన ఊళ్ళోకి వస్తుంది కాబట్టి మనం ఘనంగా స్వాగతం చెప్పాలి. ఒరే సీదరా, నువ్వు వెళ్ళే బ్యాండ్ మేడం వాళ్ళకి చెప్పు, కానీ ఓ కండిషన్, కాస్త గట్టిగా సన్నాయి వాయించాలి. అక్కయ్య వస్తుందంటే ఎందుకంత సంతోషం? సంతోషం కాక మరేంటి, బాంబే నుంచి పోలీసు మంత్రి గారు అమ్మాయి వస్తుంది.